జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో శుక్రవారం కదా, అమ్మవారి పుట్టినరోజు కదా, పంచమి. కొన్ని మనం సెంటిమెంటల్గా కొంచెం భక్తి అనే కొంచెం పాళ్ళు ఎక్కువైనప్పుడు మనం ఎందుకంటే పొద్దున్నే గేటు దగ్గర మాతాజీ అంటూ దీని మీద మొన్న ఏదో కామెంట్ కూడా వచ్చిందండి, అది తర్వాత పెడతాను. దాని గురించి కామెంట్ని విశ్లేషిస్తే ఎలా అనేది. అయితే పెద్దగా పిల్లాడు ఎంత పెద్దగా, ఆ పిల్లాడు ఎంత పెద్దగా అంటే మాతాజీ అర్థం లాంటి దాన్ని నాకు ఎట్లా వస్తే మళ్ళీ తిరిగి అట్లా అంటే వెంటనే రెస్పాండ్ అవుతా. లోపల దాన్ని మెయింటైన్ చేయడం నాకు చేత కాదు. అంటే ఆ మెయింటైన్ చేయడాన్ని కొంచెం అనీజీగా ఫీల్ అవుతాను, అందుకని దాన్ని మెయింటైన్ చేయలేను నేను. ఎప్పటికప్పుడు పెద్దగా అరుస్తున్నాడు. వెళ్ళాను, వెంకటేశ్వర బట్టలు వేసుకొని ఎల్లో కలర్ బట్టలు వేసుకొని నామాలు పెట్టుకొని వచ్చాడు. కొంచెం ఎక్కువ భక్తి ఉంటే అమ్మో శుక్రవారం కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ రూపంలో వచ్చింది ఏమీ లేదు అని మనం కొంచెం తడబడవచ్చు. అతనంతా గట్టిగా మాట్లాడేటప్పటికి ఏంటి అరుస్తున్నావు అంటూ బయటికి వెళ్ళాను నేను. మాతాజీ కానుక అన్నాడు. నీ వయసు ఎంత అంటే 14 years అన్నాడు. 14 years అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ బట్టలు వేసుకొని చదువుకోవాలి కదా అంటే నాకు కొంచెం అలవాటు చదువు గురించి. అసలు వాళ్ళే దాని గురించి నాకు తెలియక నాకెవరు దాని గురించి చెప్పలేదు. ఒకటి చెప్పడం అనకు, మన గురించి మనకి శ్రద్ధ లేదు అనేది. అవతలాడు చెప్పడం కాదు, మన గురించి మనకి శ్రద్ధ లేదు అని చెప్తేనే మారుతారు అనుకుంటే వాళ్ళు చెప్పడానికి చాలామంది ఉన్నారు. అట్లా ఎవరు మారడాలంటూ ఉండదు. మన గురించి మనకి ఒక క్లారిటీ ఉండాలి, ఒక ఇంటెన్షన్ ఉండాలి, మనం ఏం చేయాలి, మన లైఫ్ ఏంటి అని ఒక ఆలోచించుకునే పరిస్థితులు వెనకమాల మన మనస్థితి అలా ఉండాలి. సరే, దాని సంగతి తర్వాత. కానీ ఆ 14 సంవత్సరాలమ్మ అన్నాడు, కానుకమ్మ అన్నాడు. 14 సంవత్సరాలు అయితే చదువుకోకుండా ఇక్కడ ఈ బట్టలు వేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నేను అన్నాడు. చదువుకుంటున్నానమ్మా అన్నాడు. ఏం చదువుతున్నావు అన్నా. 4వ తరగతి చదువుతున్నా అన్నాడు. 14 సంవత్సరాలకి 4వ తరగతి చదువుతారా? నువ్వు ఈ బట్టలు వేసుకొచ్చినంత మాత్రాన నేను ఇవ్వాలని రూల్ ఉందా? ఎట్లా చదువుతావు 4వ తరగతి? నడుముంది బయటికి అన్న. అంటే ఇప్పుడు దానం అనేది వాళ్ళు ఎందుకు అడిగారు, ఏంటి, ఈ పని చేసుకోవచ్చుగా, ఆ పని చేసుకోవచ్చుగా అనే సలహాలు ఇవ్వకపోవడమే మంచిది. నీ చేతిలో ఉన్నది ఎవరైనా నిన్ను అడిగారు అంటే నువ్వు ఇవ్వాలని అర్థం. ఇక్కడ సలహాలు అనవసరం. నీ ముందు చేయి చాచినప్పుడు నీ దగ్గర ఏది ఉందో అది. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం వాడికి ఇవ్వబట్టే కదా అలవాటు అయింది, అందుకని మనం ఇవ్వకోకుండా ఉండడం ఒకటి. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుకుందాం, మన భక్తి పెరిగిపోయి వెంకటేశ్వర స్వామి ఆ రూపంలో వచ్చాడేమో, ఏదో ఒకటి ఇవ్వకోకుండా పంపడం. అంటే తినడానికి ఏమైనా పెడతాను నేను, తినే వస్తువు అయితే ఖచ్చితంగా పెడతాను. అసలు అతను అక్కడి నుంచి వచ్చిన సౌండ్ వల్ల, నా దగ్గర నుంచి వచ్చిన సౌండ్కి నేను అడిగిన దానికి వెళ్ళిపోయాడు. అక్కడ అంత టైం ఇవ్వలేదు. ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఆ రూపంలో వచ్చి మనల్ని అడిగాడు అని మనం ఒకవేళ అనుకుంటే, రోజు మా ఇంట్లో పెడుతున్నానండి, తింటున్నాడు, ప్రత్యేకంగా అక్కడేం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నాకు అది మా కూడా ఉంటుంది. ఇట్లా వచ్చావేమో, కానీ ప్రజెంట్ నేనున్న ఈ కలికాలంలో అదొక మాఫియాలాగా నడుస్తుందని నేను విన్న దాంట్లో ఆ రూపంలో వస్తే సరిగా రియాక్ట్ అయ్యానా, చదువుకోమని చెప్పడం. నా ఇంట్లో తింటున్నాను కదా, రోజు పెడుతున్నాను కదా, రోజు ప్రసాదం పెడుతున్నా అంటే తింటున్నట్టే లెక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.